నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలో స్త్రీ పూజ్యురాలు. ఆమెకు మహోన్నతమైన స్థానం ఉంది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని చెప్తారు. కానీ నేడు స్త్రీని అంగడి వస్తువుగా చూస్తున్న భావజాలం పెరిగిపోతోంది. స్త్రీ పురుష సంబంధాలు వ్యాపార సంబంధాల్లా మారిపోతున్నాయి. ఇది మన దేశం సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధమైనది. మన ప్రాచీన భారతీయ సమాజం స్త్రీ పురుషులిద్దరికీ సమానమైన హోదా, గౌరవం ఇచ్చింది. యజ్ఞయాగాదులు, కర్మకాండలు, వేదాధ్యయనాల్లో భార్యాభర్తలిద్దరూ పాల్గొనేవాళ్ళు. అంటే విద్య, నైతిక జీవనాల్లో స్త్రీకి సమున్నత స్థానం ఉండేది. కానీ కాలక్రమంలో మార్పులు వచ్చాయి. అభివృద్ధి పదం వైపు ముందుకు వెళుతున్న మన దేశంలో నేడు 25 లక్షల మంది వ్యభిచారం వృత్తిలో మగ్గుతున్నారట. ఇదే విషయం గురించి ఇంకా మాట్లాడుకుందాం. ముందుగా ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. సొగసు చూడతర్మ కార్యక్రమానికి స్వాగతం. సకలు మన సొగసు చూడతర్మ కార్యక్రమానికి ఒక కాలర్ కాల్ చేశారండి. ఆమె పేరు ప్రతీష. మరి తనకి ఎటువంటి మేకర్ కావాలో తన్ను అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రతీష. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎక్కడి నుండి వస్తున్నారండి? విద్యానగర్. ఓకే, ఏం చేస్తుంటారు? ఆప్టోమెట్రిస్ట్. ఓకే, మరి ఈరోజు మీకు ఏ లుక్ కోసం మాకు కాల్ చేశారండి? ట్రెడిషనల్ పార్టీ లుక్ అండి. ట్రెడిషనల్ పార్టీ లుక్ అంటే న్యాచురల్గా నువ్వు రెగ్యులర్గా నార్మల్ అంటే మోడర్న్గా ఉంటారా? మోడర్న్గా క్యాజువల్గా ఉంటానండి. ఓకే, ఈరోజు నీకు ట్రెడిషనల్తో పాటు పార్టీ వేర్ కావాలి. అవును. ఓకే ప్రతీష, నీ లుక్ కోసం మనం వచ్చేసాం గాంధీనగర్లో ఉన్న రీతూస్ బ్యూటీ స్టూడియోకి. సో మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ రీతు గారు ఉన్నారు. మరి నీకు ఎటువంటి మేకప్ బాగుంటుంది, అలానే హెయిర్ స్టైల్ ఏది సెట్ అవుతుంది అనేది మనం రీతు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రీతు గారు. నమస్తే లహరిక. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను రీతు గారు. ఓకే, ఈమె పేరు ప్రతీష. హాయ్. విద్యానగర్ నుండి వచ్చింది మన కోసం. ఓకే, తను ఎక్కువగా మోడర్న్ లుక్లో ఎక్కువగా ఉంటుందంట. తనకి ఈరోజు ట్రెడిషనల్ పార్టీ లుక్ కావాలంట. మరి మీరైతే ఎలా సెర్చ్ చేస్తారు? ఫస్ట్ మేకప్తో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ దూరం నుంచి వచ్చింది కాబట్టి క్లెన్జింగ్ చేసేసుకొని ఇక బేస్ అంటే ఇది కొంచెం మచ్చలు ఉన్నాయి కదా, కన్సీల్ చేసేసి ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ పౌడర్ వేసేసి బేస్ ఫస్ట్ ఫినిష్ చేసుకుందాం. రైట్, చేద్దామా? మరి స్టార్ట్ చేద్దాం. సో లహరిక, బేస్ కంప్లీటెడ్ మా. రైట్, బేస్తోనే మనకి ఏవైతే చిన్న చిన్న డార్క్ స్పాట్స్ ఉన్నాయో అన్నిటినీ కవర్ చేసేసారు. ఇప్పుడు మొత్తంగా ఈవెన్గా కనిపిస్తుంది చక్కగా. నెక్స్ట్ ఐ మేకప్. లహరిక, ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది. రైట్, ఐతోనే సగం లుక్ వచ్చేసింది. మీరు తీసుకున్న డబుల్ షేడ్ ఉంది కదా, అది కూడా బ్రైట్ కలర్స్ తీసుకోగానే ఆ కళ్ళకి ఒక బ్రైట్నెస్ వచ్చింది చూడండి. చాలా చక్కగా హెవీ లుక్ రావడానికి. అవును, అందులోని ట్రెడిషనల్ పార్టీ వేర్ అన్నారు కాబట్టి చక్కగా ఆ లుక్ కళ్ళలో కనిపిస్తుంది స్పష్టంగా. ఇప్పుడైతే లిప్ మేకప్ అండ్ బ్లష్ ఆన్స్ తో మనం క్లోజ్ చేసేది. ఓకే, లిప్ కి ఏ కలర్ చూస్ చేసుకుంటున్నారు? ఆరెంజ్ తీసుకుందామా, బికాజ్ ఆరెంజ్ రిలేటెడ్ డ్రెస్ కాబట్టి. అండ్ ఇప్పుడు ట్రెండ్ ఆరెంజ్ అన్నమాట. పింక్స్, రెడ్స్, మరూన్స్, బ్రౌన్స్ అన్ని పోయినాయి. ఇప్పుడు ఆరెంజ్ ఆన్ అన్నమాట. ఓకే, ఆరెంజ్. లహరిక, లిప్ మేకప్ అండ్ బ్లష్ ఆన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మనము హెయిర్ స్టైల్ చేద్దాం. ఓకే, మీరు తీసుకున్న లిప్స్టిక్ కూడా బ్రైట్ కలర్ లో ఉంది కదా, ఫేస్ కి చక్కగా గ్లో అంతా లిప్ లోనే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు హెయిర్ ఏం చేస్తున్నారు? హెయిర్ అంటే మనం హై పఫ్ ఇచ్చేద్దాం. షార్ట్ హెయిర్ ఉంది కాబట్టి జడ అనేది పాసిబిలిటీ కాదు. ఓకే, మామూలుగా స్ట్రైట్ అండ్ హెయిర్ అండ్ పఫ్ పెట్టేస్తే చాలా బాగా లుక్ వస్తుంది. ఓకే, తను అనుకున్నట్టుగా ట్రెడిషనల్ లుక్ కి సెట్ అవుతుంది. ఓకే, మరి హెయిర్ చేసుకుందామా? రైట్.
లహరిక హెయిర్ స్టైల్ కంప్లీట్ అయింది. ఎలా అనిపిస్తుంది చూడమ్మా? చాలా చాలా బాగుంది. ఫేస్ లో టోటల్ గా ఒక గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తూ ఉంది కొట్టొచ్చినట్లు. మీరంటే సింగిల్ పఫ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నాను. టోటల్ గా చిన్న పఫ్ పెట్టారు, మొత్తంగా హెయిర్ లీవ్ చేసేసారు. ఆల్రెడీ హెయిర్ సిల్కీ హెయిర్ కాబట్టి చాలా చక్కగా సెట్ అయింది. ఈ జుట్టుకి మనం జడ వేసిన మీరు అన్నట్టు బాగోదు, ఇలా లీవ్ చేసేయడమే చాలా బాగుంది. ఓకే, ఫైనల్ గా ఇప్పుడు డ్రెస్ చేంజ్ ఉంది. ప్రత్యూష డ్రెస్ చేంజ్ కి రెడీనా? ఓకే, డ్రెస్ చేంజ్. లహరిక హెయిర్ స్టైల్, మేకప్ అండ్ డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఎట్లా ఉంది మేకప్? వావ్ రీతు గారు, అసలు ఈ అమ్మాయిని చూస్తుంటే ఇప్పుడు నాకు ఒక పాట పాడాలనిపిస్తుంది. కుందనపు బొమ్మ కుందన బొమ్మ, నిజంగా అలానే ఉంది. టోటల్గా చేంజ్ అయిపోయింది ఒక్కసారిగా. మోడర్న్ లుక్లో చూసేసి ఒక్కసారిగా ఈ ట్రెడిషనల్ పార్టీ లుక్ చూస్తుంటే నమ్మలేకపోతున్నాను. నా కలర్ నేను అంత ఎక్సలెంట్ ఉంది. కాస్ట్యూమ్స్ కానివ్వండి, బ్రైట్ కలర్ ఉంది చూడండి, అబ్బబ్బా ఎక్సలెంట్. అసలు హెయిర్కి ఏం చేయకుండానే ఆ పార్టీ లుక్, ఆ ట్రెడిషనల్ లుక్ ఎంత చక్కగా యాడ్ అయిందంటే చాలా ఇంకా మాటలు లేవండి, అంత చక్కగా ఉంది. కానీ హాఫ్ శారీ ఈ రోజుల్లో అమ్మాయిలే కాదండి, ఏజ్ లిమిట్ లేకుండా కూడా వేస్తున్నారు కదా. అంటే ఎవరైనా ఏజ్ వాళ్ళైనా చక్కగా లుక్ చేంజ్ చేసుకోవాలనుకుంటే హాఫ్ శారీని ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, మరి ఈరోజు ఈ అమ్మాయికి ఇంత మంచి లుక్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ మ్యామ్. వావ్ ప్రత్యూష, నిజంగా చాలా చాలా బాగున్నావు. మీ హెయిర్ స్టైల్ కానివ్వండి, డ్రెస్ కానివ్వండి, ఆ మేకప్ కానివ్వండి, చక్కగా సెట్ అయింది నీకు. మరి నెక్స్ట్ టైం నుంచి ఈ విధంగా రెడీ అయ్యి వెళ్తావా? యా, ఖచ్చితంగా. నిజంగా చాలా బాగుంది. నీకైతే హ్యాపీ కదా? చాలా హ్యాపీ. ఓకే, సో చూసారు కదా సకలు, ప్రత్యూష తన లుక్ని చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నారా? అయితే వెంటనే 04023555654 నెంబర్కు కాల్ చేయండి. మరి ఇది వాటి సొగసు చూడ తర్మ. మన అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. ఋగ్వేద కాలంలో స్త్రీలు సంస్కృత శ్లోకాలు ధారణ చేసేవారు. జ్ఞానానికి సంబంధించిన స్త్రీలను బ్రహ్మవాదీనులుగా పిలిచేవారట. అంతేకాదు, గృహానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో స్త్రీకి భాగస్వామ్యం ఉండేది కూడా. యజ్ఞక్రతువుల్లో పాల్గొనేది. మొత్తంగా వేదకాలంలో స్త్రీకి సంపూర్ణ స్వేచ్ఛ, గుర్తింపు, గౌరవం ఉండేది. ఇంద్రాణి, అపాల వంటి గొప్ప స్త్రీలు ఆనాడు ఉండేవారు. మలివేద కాలం వచ్చినాటికి స్త్రీకి కొంత స్వేచ్ఛ తగ్గుతూ వచ్చిందని చరిత్రకారులు చెప్తున్నారు. అంటే మాతృస్వామ్య వ్యవస్థ నుంచి పితృస్వామ్య వ్యవస్థ వైపు అడుగులు పడ్డాయన్నమాట. బాల్యంలో తండ్రి, వివాహమైన తర్వాత భర్త, చివరకు కుమారుల సంరక్షణలో స్త్రీ ఉండాలని ధర్మశాస్త్రం చెప్తోంది. ఆ భావజాలమే నేటికి స్త్రీని అణిచివేస్తుందని అంటున్నారు మహిళావాదులు. మరికొన్ని సంగతులు చెప్పుకునే ముందు ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాల్టి మన సఖీ ఫ్యాషన్ ఎస్ఆర్ నగర్లోని మిస్ ఇండియా డిజైనర్ కలెక్షన్స్కి వచ్చేసింది. మార్కెట్లోని లేటెస్ట్ కలెక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు లక్ష్మి గారు. మరి ఆ కలెక్షన్స్ ఏంటో చూసేద్దామా? నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి. ఇవాల్టి సఖీ ఫ్యాషన్లో మా సకులకు ఏ కలెక్షన్స్ చూపిస్తున్నారు? సో ఇప్పుడు ఈ రోజు అయితే ఆఫ్ సారీస్ చూపిద్దామండి. వావ్, చాలా మందికి ఫేవరెట్ ఆఫ్ సారీస్. సో ఈ మధ్య అందరూ వేసుకుంటున్నారు, పెద్ద అన్న లేదు, చిన్న అన్న లేదు, అందరూ వేసుకుంటున్నారు. సో మ్యారీడ్ అన్మ్యారీడ్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. అవును, ఆ స్టైల్. ఓకే అండి, ఫస్ట్ కలెక్షన్ చూద్దామా? మనకి ఏంటంటే లంగా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్స్ లో తీసుకున్నామండి. విత్ ఏంటంటే మనకి కాటన్ సిల్క్ లో అనమాట, స్మూత్ మెటీరియల్ లాగా వస్తుంది. ఇది క్రీమ్ కలర్ వైట్ కాంబినేషన్ కాబట్టి దీని మీద మనకి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం. ఓకే, సో మొత్తం ప్రింటెడ్ గా మనకి దగ్గర ప్రింట్స్ వస్తుంది కాబట్టి ఫ్లోరల్ ప్రింట్స్ నీట్ గా కనిపిస్తుంది. ఓకే, మన నడుము దగ్గర వచ్చి కొంచెం చిన్న పైపింగ్ కాంబినేషన్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్ యూజ్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి లైట్ గా పైపింగ్ కాంబినేషన్స్ ఇచ్చారు. మధ్యలో కూడా మనకి వర్క్ అనేది రావడం వల్ల ఏంటంటే లంగా కూడా మనకి మంచిగా హైలైట్ గా కనిపిస్తుంది. సో మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది మనకి త్రూ అవుట్ లంగా కనిపిస్తుంది. ఓకే, అదేవిధంగా కిందకి వచ్చేటప్పటికి మనకి బోర్డర్ కాంబినేషన్స్ లో వెల్వెట్ లో తీసుకున్నాం. వెల్వెట్ లో తీసేసుకొని దీంట్లో మన గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అనేది కొంచెం థిక్ గా యూజ్ చేశారు. అదేవిధంగా బోర్డర్ వైజ్ తీసుకుంటే బ్లాక్ కలర్ కాంబినేషన్స్ లో కొంచెం రౌండ్ స్టైల్లో తీసుకొని మొత్తం జర్దోసి వర్క్ స్టైల్ లాగా మనం వర్క్ తీసుకున్నాం అనమాట. ఓకే అండి, మనకి ఏ టైప్ పైన బోర్డర్ ప్యాచ్ సింపుల్ బోర్డర్ ఉందో ప్యాచ్ అనేది అటాచ్ చేశారు. అదేవిధంగా కింద లేస్ డిజైన్ అనేది కొంచెం వెల్వెట్
ఓకే అండి. సో బార్డర్ అనేది ఈ లెహంగాకి చాలా హైలైట్ గా కనిపిస్తుంది. ఓకే అండి. లంగా మొత్తం కూడా మనకి కింద కూడా మనకి గేర్ కూడా చాలా బాగా వస్తుంది, హెవీగా కనిపిస్తుంది లంగా. కొంచెం అంటే గ్రాండ్ గా కావాలి అనుకునే వాళ్ళకి బాగుంటుంది. దీంట్లో మనకు కలర్స్ దొరుకుతుందా? దీంట్లో మనకు ప్రింటెడ్ వైజ్ కూడా కలర్స్ డిఫరెంట్ వస్తుంది. ఓకే అండి. లెహంగా మనకి చాలా గ్రాండ్ గా ఉంది. మరి బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ వచ్చి కూడా మనకి హెవీగా తీసుకున్నామండి. సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ కూడా మనకి వర్క్ హెవీగా వస్తుంది. సో మనకి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ 2 సైడ్స్ అనమాట. 2 లైన్ మోడల్ గా 2 సైడ్స్ కూడా మనకి హెవీ వర్క్ వస్తుంది. ఓకే. డిజైన్ అయితే సేమ్ కానీ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చారు. సో హ్యాండ్స్ కూడా మనకు కావాలంటే వర్క్ పైపింగ్ తో మనకి కొంచెం ప్లేస్ డిజైన్ ఇచ్చారనమాట. చున్నీ వచ్చి మనకి ఇట్లా ఓని దుపట్టా వచ్చి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నామండి. ఓకే. సో నెట్ కాబట్టి కొంచెం స్టెప్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది చూసుకోవాలి. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా దగ్గరగా వేసుకుంటే ఈ 2 బోర్డర్స్ అటాచ్ చేసుకుంటే ఇంకా పెద్ద బోర్డర్ లా కనిపిస్తుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. ఓకే అండి. మనకి ఇది ఎంత పడుతుంది? మనకి 2500 అలా పడుతుంది. ఓ 2500. చూడడానికి చాలా గ్రాండ్ గా ఒక 10,000 8,000 మినిమం 8,000 రేంజ్ లో అయితే ఉంది. సో దీంట్లో క్వాలిటీ వైజ్ కూడా మనకి రేట్స్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే. క్లాత్ కూడా నెట్ కూడా చాలా స్మూత్ గా ఉందండి. అసలు మనకి ఆ ర్యాష్నెస్ కానీ అంటే గుచ్చుకున్న ఫీలింగ్ కానీ అస్సలు లేదు. చాలా బాగుంది ఇది క్లాత్ వైజ్ కానీ. అండ్ ఆల్సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్, ఎవరైనా సరే ఈజీగా పర్చేస్ చేసుకోవడానికి చాలా బాగుంది. దీంట్లో మనకి కలర్స్ కాంబినేషన్ కావాలన్నా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఓకే అండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము. సో ఈ లంగాలో కూడా మనకి ఏంటంటే ఫ్లోరల్ ప్రింట్స్ టైప్ అండి. మనం ఏంటంటే లోపల ఇన్నర్ గా తీసుకున్నాం. ఓకే. పైన నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. ఫ్లోరల్ ప్రింట్ అనేది మనకి లోపల వస్తుంది. మనకి పైన వచ్చేసి నెట్ తీసుకున్నారు. ఆ ఫ్లోరల్ ప్రింట్ కూడా చాలా బాగుందండి. ఆ కలర్స్ కాంబినేషన్స్ కాబట్టి లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. పైన వచ్చేసి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. నడుము దగ్గరకు వచ్చేటప్పటికి చిన్న సింపుల్ గానే తీసుకున్నారు. 2 కలర్ కాంబినేషన్స్ లో పింక్ అండ్ జరీ స్టైల్లో చిన్న 2 సైడ్స్ లో తీసుకున్నారు. చిన్న బార్డర్ ఉంటుంది కాబట్టి రిచ్ లుక్ కనిపిస్తుంది అనమాట. ఓకే. అదేవిధంగా కిందకి బార్డర్ స్టైల్ వైజ్ తీసుకుంటే దీనికి లేసే చాలా అందం లేస్ టైప్ వస్తుంది. ఇది కూడా మనకి ఏంటంటే పైన ఏ టైప్ బార్డర్ ఇచ్చారు. ఇది చూడడానికి ఏంటంటే మిర్రర్ వర్క్ కనిపిస్తుంది. మిర్రర్ వర్క్ కాదు, ఇది మామూలుగా మనకి లేస్ టైప్ వస్తుంది, దాన్ని అటాచ్ చేసి ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి మధ్య మధ్యలో ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసేసి కుందన్స్ తో ఫిల్ చేశారు. అవునండి. ఆ కుందన్స్ అనేవి ఆ స్టోన్స్ లైటింగ్ కి బాగా షైన్ అవుతుంది. సో మనకి పైన కింద కూడా 2 సైడ్స్ అదే విధంగా లేస్ డిజైన్ అనేది బాగా కంటిన్యూ అవుతుంది. అండ్ పెద్ద లేస్ ఇచ్చారు కాబట్టి ఈ ఫ్లోరల్ డిజైన్ కి దానికి చాలా బాగుంది. అండ్ అదే విధంగా మనకి లేస్ టైప్ అనేది కూడా కింద సింపుల్ గా ఇచ్చారు. ఓకే. దీనికి మళ్ళీ దీని మీద మరీ ప్లెయిన్ గా కాకుండా దీని మీద గోల్డ్ లేస్ లాగా లైన్స్ ఇచ్చారు. ఓకే అండి. మనకి లెహంగా కూడా చాలా గ్రాండ్ గా ఉంది, చూడటానికి కూడా చాలా హెవీగా ఉంది. మనకి కావాలి అంటే హ్యాంగింగ్స్ మీకు రెడీమేడ్ దొరికేస్తాయి కాబట్టి కొనేసుకొని యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బ్లౌజ్ ఎలా? బ్లౌజ్ వచ్చేటప్పటికి మేము పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారండి. బెనారస్ బ్లౌజ్ తీసుకున్నారు. పట్టు బ్లౌజ్ లాగా వస్తుంది. సేమ్ మనకి ఏ టైప్ బార్డర్ యూస్ చేస్తారో అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అన్ని మనం కాంట్రాస్ట్ యూస్ చేస్తున్నాం కాబట్టి సో బ్లౌజ్ మనకి లెహంగాకి అండ్ ఆల్సో ఓనీకి అన్ని 3 డిఫరెంట్ కలర్స్. అవునండి. ఓకే అండి. అండ్ మనకి ఇది పట్టు కుట్టించుకున్నా కూడా ఇది పట్టు బ్లౌజ్ లా ఉంటుంది. అలాగే మనకి లెహంగాకి వచ్చేసేటప్పుడు డిజైనర్ గా ఉంటుంది, ఓనీ వచ్చేసేటప్పుడు ఇంకో డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే అండి. చాలా బాగుంది అండ్ డిఫరెంట్ గా కూడా ఉంది. దీని దుపట్టా వచ్చి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. అంటే మనకి లోపల మధ్యలో మనకి ప్రింటెడ్ గ్రీన్ కూడా ఎక్కువగా హైలైట్ అవుతుంది. అంటే మనకి ఇది సీ గ్రీన్ రావడం వల్ల ఏంటంటే లంగా కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. టోటల్ 3D కాంబినేషన్స్ లాగా వస్తుంది అన్నమాట. ఓకే. సేమ్ మనకి 4 సైడ్స్ కూడా మనకి సింపుల్ ఇదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. సో ఇవి యాస్టీస్ గా మిర్రర్ వర్క్ లాగానే ఉంది చూడడానికి. సో మనకి మధ్యలో అక్కడక్కడ స్టోన్స్ యూస్ చేశారు అండ్ ఈ బార్డరే మనకి త్రూఅవుట్ కంటిన్యూ అవుతుంది. ఓకే అండి. మనకి ఇది ఎంత పడుతుంది? దీని కాస్ట్ కూడా మనకి 4.2 నుంచి 4.5 వరకు పడుతుంది మేడం. ఓకే. అండ్ చాలా నీట్గా ఉంది అండ్ ఆల్సో మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నట్టు క్లాత్ కూడా చాలా చాలా బాగుందండి, స్మూత్గా ఉంది. సమ్మర్లో కానీ మీరు ఏ కాలంలో యూస్ చేసినా కూడా కంఫర్ట్గా ఉంటుంది. మెయిన్ మోర్ ఓవర్ గ్రాండ్గా కావాలి తక్కువ రేంజ్లో అని అంటే వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేసుకోవచ్చు. లక్ష్మి గారు ఇవాళ సఖీ ఫ్యాషన్లో మా సఖులకు మంచి కలెక్షన్స్ పరిచయం చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన దేశంలో వ్యభిచార వృత్తిలో ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అక్కడ 1,00,000 మంది స్త్రీలు నరకం అనుభవిస్తున్నారట. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సగటున మన దేశంలో ఒక్క రోజుకు 350 మంది ఈ వృత్తిలోకి వెళ్తున్నారని మరో నివేదిక వెల్లడించింది. నేడు అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగంలోనూ స్త్రీలను పావులుగా వాడుకుంటున్నారన్న వాదన కూడా వినిపిస్తుంది. స్త్రీల అక్రమ రవాణా నేడు మహిళల్ని వేధిస్తున్న మరో సమస్య. డబ్బు, పెళ్లి, ప్రేమ వంటి అపోహలు కల్పించి స్త్రీలను అక్రమ రవాణా ద్వారా వేశ్యాగృహాలకు అమ్మేస్తున్నారు.
అక్రమ రవాణాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2007లోనే ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టింది. భావి భారత మహిళలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న మనం ఈ విషయాలపై దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ గారి సతీమణి రాష్ట్ర ప్రథమ మహిళ శ్రీమతి విమలా నరసింహన్ గారు కుటుంబ బాధ్యతల్లో అలాగే సామాజిక కార్యక్రమాల్లో తమ బాధ్యతల్ని ఎలా నిర్వర్తిస్తున్నారో ఆమె మాటల్లోనే ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూలో విందాం. నమస్కారం అమ్మ. రాష్ట్ర ప్రథమ మహిళగా మీరు బాధ్యతగా అనుకుంటున్నారా ఆ హోదాని, లేకపోతే ఎలా భావిస్తున్నారు? ఓకే, ఇది హోదా అలాగా నేను ఎప్పుడు అనుకోలేదు. అది స్టేటస్ నాకు మామూలుగా ఇది ఇప్పుడు వచ్చింది మాకి. ఇట్ ఈస్ జస్ట్ దేవుడు ఇచ్చారో ఏమో నాకు తెలియదు. అది గవర్నరా వారు వచ్చారు, సో నాకు ఈ పొజిషన్ వచ్చింది. నేనేం చేయలేదు, సో నాకు ఏదైనా స్టేటస్ ఉందా? ఏం లేదు. సో బట్ ఎస్, రెస్పాన్సిబిలిటీ ఉంది. బికాస్ హస్బెండ్ గవర్నరా ఉన్నప్పుడు న్యాచురల్లీ నాకే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఇక్కడ ఉన్న ప్రజలు ఏదైనా వాళ్ళకి నేను ఫస్ట్ లేడీ. సో ఒక రెస్పాన్సిబిలిటీ ఇన్ ద సెన్స్ దెర్ మే బీ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద పీపుల్. ఓకే, ఫస్ట్ లేడీనా ఇలాగా ఉండాలి, ఇలాగా బిహేవ్ చేయాలి. సో అది చిన్నది, బట్ అది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? మీ కుటుంబం గురించి చెప్పండి. నా కుటుంబం యాక్చువల్లీ చెన్నైలో. కంప్లీట్ చేసినది నేను ఎడ్యుకేషన్ ఫుల్ చెన్నైలో. చెన్నైలో స్కూలింగ్ కంప్లీట్ చేసి తర్వాత కాలేజ్ కూడా చెన్నైలో. కాలేజ్ అయిన వెంటనే పెళ్ళి అయిపోయింది. తర్వాత ఇన్పు చదివినాను నేను. ఎంఏ బిఎడ్ అన్ని తర్వాత చేశాను నేను. పెళ్ళి తర్వాత చేశాను. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అన్ని ఎడ్యుకేటెడ్. మై మదర్ ఆల్సో వాజ్ యాక్చువల్లీ 1930s మెట్రికులేట్. మెట్రికులేషన్. సో ఇంగ్లీష్ మీడియంలో చేసినవారు. సో ఇంగ్లీష్ స్పీకింగ్ ఫ్యామిలీ, బోత్ సైడ్స్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. గ్రాండ్ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్. సో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఫ్యామిలీలో. సో ఇది కంటిన్యూ అయిపోయింది అదే అలాగే. సో ఎడ్యుకేషన్కు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు ఇంట్లో. సో అది ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్ ఎడ్యుకేషన్. ఓకే. ఇంకా మీ కుటుంబం గురించి చెప్పండి. మీ నాన్నగారు ఏం చేసేవారు? మీ నాన్నగారు he was an engineer, metallurgist from Banaras Hindu University, and he was one of the 10 top most metallurgists of the country in 1950s lo. 50s and 60s. 50s lo. At time lo he was the top most metallurgist of the world actually. And his father was a lawyer. Okay. And well placed in life. High qualified family. And east side, my mother's father was the financial advisor to Maharaja of Mysore. Mysore, he was a very economist. I remember sir's grandmother. Actually, death అయినప్పుడు she was 98, 99. So knowledgeable. Latest news. జస్ట్ రేడియోలో విని ఇది అయింది. సో ఈరోజు బై ఛాన్స్ చెన్నైలో ఇది జరుగుతుంది, నా గ్రాండ్ సన్ ఢిల్లీ నుంచి వస్తాడో ఏమో. షిన్యూ అప్పట్లో ఆమె ఏజ్ 98లో ఉన్న ఆమెకు అంత అవగాహన ఉండేది. ఎస్, న్యూస్ ఇంట్రెస్ట్ లేటెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది. మీరు ఎన్నవ సంతానం? 3 of us, ముగ్గురు మేము. ముగ్గురు. మీకన్నా పెద్దవాళ్ళు ఉన్నారా? అక్క ఒకటి, నేను ఒక చెల్లెలి. ముగ్గురు, ఆల్ 3 daughters. ఓకే, ముగ్గురు అమ్మాయి. ఇంతకీ మీది ప్రేమ వివాహమా లేకపోతే పెళ్లి తర్వాత? ప్రేమ వివాహమా ఉంటుందా మీకు? ప్రేమం తర్వాత వచ్చింది మా ప్రేమ వివాహం. పెళ్లి తర్వాత ప్రేమ. సో అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ 100%. మీరు చదువుకుంటున్నప్పుడు పెళ్లి చేసేసారు కదా మీకు? ఎస్, అప్పుడే లాస్ట్ ఇయర్లో చేశారు. జస్ట్ సో ప్రాపర్ అరేంజ్ మ్యారేజ్ చేసాక మళ్ళీ మీకు చదువుకోవడానికి సపోర్ట్ చేశారు. ఫ్యామిలీలో సపోర్ట్ చేశారు. చదవాలి అని ముందే చెప్పారు. అది నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు కూడా చదువుతాను నేను. ఇది తెలుగు ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను కదా, టీచర్ పెట్టుకొని. మీరు ఇక్కడికి వచ్చాక తెలుగు నేర్చుకున్నారా?
ఫస్ట్ నుంచి ఒక్క మాట నాకు తెలియదు. కానీ ఇంత చక్కగా మాట్లాడుతున్నారు. సో మీరు పెళ్ళి అయినప్పటి నుంచి హోమ్ మేకర్గానే ఉన్నారా, లేకపోతే ఏదైనా బాధ్యతలు నిర్వహించేవారా? బేసిక్ ఐ వాజ్ అ హోమ్ మేకర్. బట్ నేను చెప్పాను కూడా ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎడ్యుకేషన్లో పోయింది పెళ్ళి తర్వాత. తర్వాత నేను ఒక స్కూల్ జాయిన్ చేసి క్వాలిఫైడ్ టీచర్. యాక్చువల్లీ ఇక్కడ మీరు కాలేజ్ చెప్తారు కదా, ఇంటర్ 11th and 12th అక్కడ ఢిల్లీలో స్కూల్, అది స్కూల్లో ఉంటుంది 11th and 12th. సో ఫస్ట్ స్టార్ట్ చేశాను 11th, 12th. బట్ నాకు ఎప్పుడూ చిన్న పిల్లలతో ఎక్కువగా ప్రేమ. సో నేను అది వద్దు, నేను ఫస్ట్ క్లాస్కి జాయిన్ చేశాను. మీకు 11th and 12th టీచింగ్ ఇస్తే మీరు ఫస్ట్ క్లాస్కి అడిగారా? ఓ మై గాడ్. అది స్టార్ట్ చేశాను ఫస్ట్, అండ్ అది ఒక 1 year నేను చేశాను. అండ్ మీరు చాలా క్వాలిఫైడ్ అండ్ చాలా బాగా చేస్తారు ఇక్కడ, ఎందుకు క్లాస్ 1 క్లాస్ 2 మీకు కావాలి అని చెప్పి అక్కడ కూడా చేస్తాను. సేమ్ పనిని అక్కడ కూడా అలాగే చేస్తాను. అప్పుడు ఒక వేకెన్సీ వచ్చింది, సరే ఒక 1 or 2 monthsకి ట్రై చేద్దామని ఇచ్చారు. తర్వాత కంటిన్యూస్గా అక్కడనే మీరు ఉండాలి ఫర్ జూనియర్ క్లాసెస్ అని చెప్పి అక్కడ హెడ్ మిస్ట్రెస్ పోస్ట్ ఇచ్చారు, అన్నీ చేశారు ఫర్ ది జూనియర్ సెక్షన్కి. ఇప్పుడు కూడా స్కూల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే పిలుస్తారు. సో ఐ ఎంజాయిడ్ మై వర్క్, థరలీ ఎంజాయిడ్ మై వర్క్. ఐ లైక్ ఇట్. సో మీ జాబ్ లైఫ్ అలా ఢిల్లీలో ఎప్పుడు ఢిల్లీలో. ఓకే. నరసింహన్ గారు వివిధ రాష్ట్రాల్లో వివిధ బాధ్యతల్లో పనిచేశారు కదా, సో తరచుగా మీ ప్రాంతాలు మారుతూ ఉండేవారు, అది మీకు ఎలా అనిపించేది? యాక్చువల్లీ మ్యాక్సిమం టైం సార్ యాక్చువల్లీ ఐపీఎస్ ఆఫీసర్, బట్ పోలీస్లో పని చేసి నేను చూడలేదు. రెగ్యులర్ పోలీస్లో యూనిఫామ్ సర్వీస్లో నేను చూడలేదు. పర్మనెంట్ అప్పుడు నుంచి పెళ్ళి అయినప్పుడు నుంచి ఇంటెలిజెన్స్లోనే ఉన్నారు. సో ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఢిల్లీలో పనిచేశారు. అండ్ స్టేట్స్ ఒక 2 states మాత్రం ట్రాన్స్ఫర్ అయ్యింది ఎక్కువగా. బట్ వేరే వేరే పొజిషన్లో వేరే వేరే డెస్క్స్ వేరే వేరే సిచ్యుయేషన్స్ హ్యాండిల్ చేశారు. బట్ వివిధ రాష్ట్రాల్లో చేయలేదు, ఎక్కువగా చేయలేదు. ఢిల్లీ తర్వాత చెన్నై, మాస్కో అండ్ ఢిల్లీ. ఓకే ఓకే. ఎక్కువగా ఢిల్లీ, చెన్నై జస్ట్ ఒక బ్రీఫ్ స్పెల్, తర్వాత మాస్కో, మళ్ళీ ఢిల్లీ టిల్ రిటైర్మెంట్ ఢిల్లీ. సో ఈ చేంజెస్ మీకు బాగానే అనిపించేటివా? డెఫినెట్. రామర్ ఎక్కడో ఉంటారో అదే అయోధ్య కదా, అలా చెప్తారు కదా, ఎక్కడ అక్కడ అదే రామ సీత జోడి అంతే. సార్ ముందు పోలీస్ సర్వీస్లో ఉండి ఆ తర్వాత గవర్నర్గా మారారు కదా, ఈ చేంజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ స్టేటస్ కానీ మీకు ఎలా అనిపించేది? స్టేటస్ డిఫరెన్స్ ఉండేదా? చాలా డిఫరెన్స్ మా. యాక్చువల్లీ అప్పుడు పోలీస్ యాక్చువల్లీ ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు ప్రైవేట్ లైఫ్, అబ్సల్యూట్లీ ప్రైవేట్ లైఫ్, ఎవరికి తెలియదు. మేము ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు కూడా స్కూల్లో పని చేశాను నేను. ఒక సబ్ ఇన్స్పెక్టర్ వైఫ్ టీచరా ఉన్నప్పుడు కూడా నేను చెప్పలేదు. నా హస్బెండ్ డీజీ ర్యాంక్ని ఎప్పుడు నేను చెప్పలేదు, ఎవరికి తెలియదు. వాళ్ళకే తెలిస్తే సరే. బట్ కలీగ్స్ అప్పుడు కదా ఇద్దరు, సబ్ ఇన్స్పెక్టర్ వైఫ్ నేను కలీగ్ అప్పుడు. సో సేమ్ యాక్చువల్లీ సేమ్ పొజిషన్, ఎవరు సీనియర్ ఎవరు జూనియర్ లేదు కదా. సో నేను యాక్చువల్లీ అది నాకు అప్పుడు ప్రైవేట్ లైఫ్, అబ్సల్యూట్లీ ప్రైవేట్. ఇలాగ టీవీలో రాలేదు, టీవీ ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు. సో తర్వాత ఈ గవర్నర్ పోస్ట్లో వచ్చినప్పుడు అది కొంచెం ఫస్ట్ ఛత్తీస్గఢ్ గవర్నర్షిప్ ఇచ్చారు కదా. గవర్నర్ అక్కడ వచ్చినప్పుడు నైట్ అబౌట్ 11 o'clock ఏమో ల్యాండ్ చేశాము. సో ఫుల్ మీడియా ఫ్రమ్ దిస్ ఎండ్ టు దట్ ఎండ్, మీడియా, తర్వాత కంప్లీట్ క్యాబినెట్, మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్. అది చూసినప్పుడు కొంచెం ఒక భయం, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ భయం. ఎలాగా ఫేస్ చేయాలి, ఏం చేయాలి, దాన్ని చెప్తే సరిగా ఉంటుందో లేదో, అది ఒక చాలా భయం. ఇది వచ్చిన తర్వాత కంప్లీట్ అది ప్రైవేట్ లైఫ్ పోయింది, అది పబ్లిక్ లైఫ్ అయిపోయింది. ఇది సో ప్రైవేట్ నుంచి పబ్లిక్ ఫిగర్. సో నెక్స్ట్ డే పేపర్లో प्रथम महिला राज्यपाल नए राज्यपाल आएगा, ये हेयर्स फोटोज ఇది అది అన్ని పేపర్స్లో, అన్ని టీవీ ఛానల్స్లో, లోకల్ ఛానల్స్లో, వేరేం లేదు ఫర్ నెక్స్ట్ 3-4 days అదే. సో అక్కడ చూస్తే కొంచెం ఒక ఫియర్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్.
తర్వాత ఇప్పుడు కొంచెం ఇక్కడ వచ్చిన తర్వాత కూడా సేమ్ కంటిన్యూ అయింది. ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు 2010లో వచ్చినప్పుడు ఇప్పుడు కొంచెం అలవాటు అయింది. బట్ నాకు ఇప్పుడు కూడా అలవాటు కాలేదు అమ్మా. నేను యాక్చువల్లీ నేను నార్మల్ హౌస్ వైఫ్, నార్మల్ పర్సన్. అలాగా నాకు అది ఐ ఎంజాయ్ మోర్. ఐ మోర్ కంఫర్టబుల్. మీకు ఎంతమంది సంతానం, ఏం చేస్తున్నారు? 2 ఉన్నారు మా అబ్బాయి, బోత్ బాయ్స్. అండ్ పెద్ద అబ్బాయి ఈజ్ ఇన్ అబ్రాడ్, చిన్న అబ్బాయి ఈజ్ ఇన్ ఇండియా రైట్ నా. హిస్ కమ్ బ్యాక్. హీ వాజ్ అబ్రాడ్, ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు. 2 పిల్లలు ఉన్నారు. సెటిల్డ్. దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ వర్క్ అండ్ దే ఆర్ హ్యాపీ అండ్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఫాదర్. వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఫాదర్. ఆబ్వియస్లీ. సో కుటుంబ బాధ్యతల్లో గవర్నర్ గారు ఎంతవరకు పాలు పంచుకుంటుంటారు మీతో పాటు? ఒకటి చాలా రెస్పాన్సిబుల్ జాబ్. ఢిల్లీలో ఉన్నప్పుడు చాలా రెస్పాన్సిబుల్ జాబ్. బట్ ఎప్పుడు ఒక ప్రైవేట్ టైం పిల్లల కోసం ఇచ్చారు. నైట్ టైం ఎప్పుడు పిల్లలు చాలా లేట్ వచ్చేవారు ఇంటికి. సో మార్నింగ్ తొందరగా లేచి, అక్కడ ఢిల్లీలో స్కూల్స్ ఎర్లీ మార్నింగ్ స్కూల్స్ కదా, 7:30 to 3:30 అలాగా. సో బస్ స్టాప్ వరకు వెళ్ళి అదే పిల్లలతో కొంచెం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes ఎప్పుడు స్పెండ్ చేశారు. సో ఏదైనా వాళ్ళకి ఏదైనా కావాలంటే, ఏదైనా హెల్ప్ అన్నీ చేశారు. రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేశారు. బట్ నాతో టైం కావాలి కదా, అది నైట్లో 9:30, 10:30, 11 వస్తే కూడా తర్వాత డిన్నర్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వాక్ అవుట్ సైడ్. సో దట్ మాట్లాడడానికి కొంచెం అవకాశం ఉంటుంది కదా. సో అది ఎప్పుడు చేశారు. ప్లస్ పేరెంట్స్ ఆల్వేస్ విత్ హిమ్. 2 ఫుల్ టైమ్. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ చెక్ ఆన్ హిస్ ఫాదర్. ఏదైనా కావాలా, ఈరోజు ఏదైనా చేయాలా, మీకు ఏదైనా కావాలా, అలాగే అమ్మతో కూడా మాట్లాడి, ఫోటో కాపీ కావాలా, ఏదైనా వేరే ఏదైనా బుక్ కావాలా, ఇది అన్నీ అలాగా. పర్ఫెక్ట్ సన్ టు హిస్ పేరెంట్స్, వెరీ గుడ్ హస్బెండ్ అండ్ ఎన్ ఎక్సలెంట్ ఫాదర్. పర్ఫెక్ట్ బాధ్యతల్ని కరెక్ట్గా నిర్వర్తిస్తారు. ఎస్. వృత్తిపరంగా ఆయన బాధ్యతల్లో మీరేమైనా పాలు పంచుకుంటుంటారా? ఆయనకి ఎప్పుడైనా అడ్వైస్ ఇస్తూ ఉంటారా? ఏమైనా మీతో డిస్కస్ చేస్తుంటారా? వర్క్ డిస్కస్ ఎప్పుడు చేయలేదు. బట్ చూస్తే అర్థమవుతుంది కదా, ఏదో టెన్షన్ ఉంది. అది ఎక్సలెంట్ టెలిపతి ఉంది ఇద్దరికి. అది టెలిపతితో అర్థమవుతుంది. సో ఏదో ప్రాబ్లం ఉంది ఈరోజు. సో అది నేను ఎప్పుడు అడుగును, ఇప్పుడు కూడా ఏదైనా అయిందా ఆఫీస్లో ఏదైనా. బట్ స్టిల్ I can sense that he is tense and he needs some help. So in my own way, the way I talk to him, the way I help him to come out of that situation, that I always did. నేను మీ గురించి కొంత తెలుసుకున్నాను. ఇక్కడికి రాకముందు, మిమ్మల్ని కలవకముందు మీకు చాలా ఎక్సలెంట్ మెమొరీ పవర్ ఉందంట. అండ్ మీకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం, రంగోలీస్ వేయడం ఇష్టం, కలర్స్తో ఫ్లవర్ డెకరేషన్స్తో రంగోలీస్ వేయడం కానీ లేకపోతే అవి వేయించడం కానీ మీకు చాలా ఇంటి ముందు ఉంటే ఇష్టము. అండ్ మీకు ఫస్ట్ గవర్నర్ గారు ఏమి గిఫ్ట్ ఇచ్చారో, ఎలాంటి కలర్ శారీ గిఫ్ట్ ఇచ్చారో కూడా మీకు గుర్తుందని నాకు తెలుసు. అది ఏ కలర్ కూడా నాకు తెలుసు, కానీ మీ మాటల్లో వినాలనుకుంటున్నాను, చెప్పండి. ఫస్ట్ నేను చెప్పాను కదా, నా కాలేజ్లో ఉన్నప్పుడే లాస్ట్ సెమిస్టర్లో పెళ్ళి అయిపోయింది. సో తర్వాత ఎగ్జామ్ రాశాను కదా, రిజల్ట్ తర్వాత వచ్చిన తర్వాత సీక్రెట్గా ఒక చీర కొన్ని వచ్చారు ఈ కలర్లో, గ్రీన్ అండ్ వైట్, ఈ కాంబినేషన్లో. సేమ్ యాక్చువల్లీ ఇప్పుడు స్క్వేర్స్ ఇప్పుడు చెక్స్ మళ్ళీ వచ్చినాయి కదా, అప్పుడు ఫ్యాషన్, అప్పుడు పెద్ద పెద్ద బ్లాక్స్ స్క్వేర్స్. ఆ చీర ఫస్ట్ అది ఇచ్చారు నాకు. ఉంది నా దగ్గర, ఇప్పుడు కూడా ఉంది. అది చినిగిపోయింది. చాలా జాగ్రత్తగా దాచుకుంటారంట కదా. అన్నీ ఉంటాయి నా దగ్గర. ఫస్ట్ చీర నుంచి ఫస్ట్ చీర నాకు అమ్మ ఇచ్చినది 1970లో. అది కూడా ఉంది నా దగ్గర, విత్ ద సేమ్ బ్లౌజ్. గుర్తుంది మీకు? రాజ్ భవన్కు ఎంతో మంది వాళ్ళ సమస్యల్ని నేరుగా లేఖలు రాస్తూ పంపిస్తుంటారు కదా, అవి చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఎంతోమంది ఉన్నారు మన ప్రదేశంలో, మన రాష్ట్రంలో, విత్ ప్రాబ్లమ్స్. అది ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్ యాక్చువల్లీ టు సాల్వ్ ఈజ్ నాట్ పాసిబుల్.
బట్ వేరెవర్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది, ఏదైనా హెల్ప్ కావాలి ఉంటుంది కదా, బట్ ఏదైనా ట్రీట్మెంట్కి కావాలి, హార్ట్ ప్రాబ్లం ఉంది చిన్న పాపకి అండ్ డబ్బు లేదు, ఆర్ క్యాన్సర్ ప్రాబ్లం ఫర్ యంగ్స్టర్, ఇఫ్ పాసిబుల్ I do discuss with the governor, and if whatever can be done, he helps out. ప్రథమ మహిళగా మీరు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు కదా, ఇప్పుడు మీకు స్టేజ్ మీద అసలు ఎటువంటి ఫియర్ లేదు. ఇందాక మీరు అన్నారు కదా కెమెరాలు అన్నీ వచ్చేసరికి నాకు కొంచెం భయం అనిపించింది అని. సో గ్రాడ్యువల్గా పోయిందా? ఇప్పుడు చాలా కంఫర్ట్ అయిపోయారా? పోలేదమ్మా, ఇప్పటికీ ఉంది. చాలా భయం. అవునా? అది చాలా భయం, ఎప్పుడు భయం, ఇప్పుడు కూడా భయం. ఇప్పుడు కూడా అనిపిస్తుందా? ఓకే, ఎంత కూల్గా మాట్లాడుతున్నారు. అండ్ సి ఇక్కడ రావడానికి ముందు చాలా ప్రయత్నం చేస్తాను నేను. ఐ షుడ్ బిహేవ్ ప్రాపర్లీ, ఐ షుడ్ ట్రై, ఐ షుడ్ నాట్ గెట్ స్కేర్డ్. అది ముందే మెంటలీ ప్రిపేర్ చేస్తాను. అండ్ ఏదైనా ప్రోగ్రామ్కి ముందు ఏదైనా స్పీచ్ గిచ్చి ఉంటే కూడా చాలా ప్రిపరేషన్ చేస్తాను నేను. కసరత్ చేసి తర్వాత వెళ్తాను నేను. చెప్తూ ఉంటారా? ఓ సార్ హెల్ప్ చేస్తారు. సో గవర్నర్ గారు ఎప్పుడైనా మీ మీద కోప్పడ్డారా ఇన్నేళ్ళలో? ఓ డైలీ, డైలీ. దట్ ఈస్ నార్మల్ రొటీన్. అదే దట్ ఈస్ బిట్వీన్ అస్. ఉంటుంది కదా. నాకు కోపం అలాగా కోపం రాదు. అబ్సల్యూట్లీ కంప్లీట్ సైలెన్స్ నేను అబ్జర్వ్ చేస్తాను. అప్పుడు కంప్లీట్లీ ఐ వోంట్ టాక్ ఎట్ ఆల్. పనిష్మెంట్ కాదు అది, బట్ ఐ బికమ్ అబ్సల్యూట్లీ సైలెంట్. సో అది నా కోపం. సార్ కోపం ఎక్స్ప్లోషన్. ఇద్దరిది కంప్లీట్ వేరే బ్లాస్ట్. ఫుల్ నరసింహ అవతారం ఎప్పుడు. కరెక్ట్ పేరు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మహిళలు ఎంతగానో రాణిస్తున్నారు. అయినా ఎక్కడో ఏదో చిన్న లోపం అయితే ఉంటుంది. వాళ్ళకి సొసైటీలో వాళ్ళకి దక్కాల్సినంత గౌరవం దక్కట్లేదు కదా, అది ఎందువల్ల అంటారు? సి వన్ థింగ్, మీ మదర్ లాగా మీరు లేరు కదా, గ్రాండ్ మదర్ లాగా మీరు మదర్ లేదు కదా. ఇంప్రూవ్మెంట్ ఉంది కదా, అడ్వాన్స్మెంట్ ఉంది కదా. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్. వీ కెన్ సీ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ద ప్రాపర్ పాత్. ఎస్, మేబీ సొసైటీ విల్ టేక్ సమ్ మోర్ టైమ్, బట్ డెఫినెట్లీ women will be right on top. That much I can say. అంటే ఆడవాళ్ళు ఇంకా ఏమేమి చేస్తే వాళ్ళకి ఆడవాళ్ళు బై అండ్ లార్జ్ ఆర్ హార్డ్ వర్కింగ్. మామూలుగా దే మచ్ మోర్ హార్డ్ వర్కింగ్ ఐ ఫీల్. న్యాచురలీ దే ఆర్ మేడ్ దట్ వే. హార్డ్ వర్కింగ్, మల్టీ టాస్కింగ్ వస్తుంది. కరెక్ట్ ఉంటుందా లేదా? అందరికీ ఇది పని, పిల్లలు చూసుకొని అన్నీ చేస్తారు. అది మల్టీ టాస్కింగ్, ఆ కెపాసిటీ ఉంది పిల్లలు మన ఆడవాళ్ళకి. సో ఇంకా see what is it, main thing is education. If education reaches the women, automatically they'll come up. So every woman should be educated. Education వస్తే automatically పైకి వస్తారు. without see one thing what you require is education. Then automatically there's nothing to stop a woman. మహిళలు చదువుకుంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నారు కదా. మరి ప్రభుత్వం మహిళల కోసం ఏం చేయాలి అంటారు? సమాజం ఏం చేయాలి మహిళల కోసం? ప్రభుత్వం ఇప్పుడు చేస్తుంది. యాక్చువల్లీ యూ కెనాట్ సే దట్ ప్రభుత్వం చేయలేదు. డెఫినెట్లీ దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్. బట్ మన సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఆర్ సచ్ దాట్ వి విమెన్ హ్యావ్ టు హ్యాండిల్ దెమ్. యాక్చువల్లీ ఇఫ్ ఐ ఎడ్యుకేట్ మై మేల్ చైల్డ్, okay, tell him to respect all women. Every woman does this. Then all women are respected. So it is in the hands of the women themselves. Now I feel that. See, ప్రభుత్వం చేస్తుంది, ఇక్కడ పోలీసులు, లేడీ పోలీస్ ఇప్పుడు ఉన్నారు అని చేస్తారు. బట్ విమెన్ బై ఆర్ సెల్స్ వీఆర్ లెట్టింగ్ డౌన్ విమెన్. కరెక్ట్? So if we help each other, if we respect our girl child, correct, and give the same importance that we give the male child, you educate the male child to respect every lady, every woman, every girl child, then where is the problem in the society? And that is in the hands of the mother. Correct. It is in the hands of the mother. The way you
and respect is earned. It is the way I behave, I am respected. I get my respect because of the way I am. Correct? And the intlo women, the way they behave, they have to have respect for the men of the house. Only then the men will have the respect for the women also. It is a two-way thing. వైస్ వర్సా. It is a two-way traffic. It is not a single road. So for that, I believe that we women play a big role. Instead of thinking that a male child is superior. Male child, even now we find in our society, maybe ఎడ్యుకేటెడ్ సొసైటీలో ఉందో లేదో నాకు తెలియదు, ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఇప్పుడు కూడా ఉంది. మేల్ చైల్డ్ కావాలి, మేల్ చైల్డ్ కావాలి, ఇప్పుడు కూడా ఉంది అందరి. సో అది లేకుండా ఎడ్యుకేషన్ ఉంటే ఇది ఉండదు. విమెన్ ఎడ్యుకేట్ చేస్తే ఇది ఉండదు అప్పుడు. సో ఆటోమేటిక్లీ థింగ్స్ విల్ ఇంప్రూవ్ అండ్ వీ విమెన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఇన్ అ బిగ్ వే. వై షుడ్ ద గవర్నమెంట్ హెల్ప్ ఆర్ సొసైటీ హెల్ప్? వీ ఫార్మ్ ద సొసైటీ. We form the society. We have to help. We have to do it with our efforts only. And every woman at home should be doing it. సో మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? Daily routine, it is not the same every day. But morning, first half of the day, morning లేస్తే early risers మేము. చాలా early risers. ఏ టైం? Around about 4 o'clock. Midnight కాదు, it's early morning. It is బ్రహ్మ ముహూర్తం. బ్రహ్మ ముహూర్తం. 4 o'clock you wake up. Okay. Both of us wake up 4 o'clock. So till about 9:30 it is our time with our puja and things like that. And తర్వాత first half of the day usually అది నా టైం. ఏది నాకు కావాలో చేస్తాను నేను. ఇది ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు వచ్చిన తర్వాత తెలుగు టీచర్ క్లాసెస్ పెట్టుకున్నాను. మ్యూజిక్ టీచర్, ఇప్పుడు కూడా మ్యూజిక్ క్లాసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు సంస్కృతం నేర్పుతుంది. సో ఇప్పుడు నాకు ఈరోజు సంస్కృత్ క్లాస్ నాది. మీకు లర్నింగ్ అంటే ఇష్టం, ఎప్పుడు ఏదో నేర్చుకోవాలి. ఏదైనా సంథింగ్ ఐ షుడ్ బి డూయింగ్ విత్ మై లైఫ్. లర్నింగ్ ఇష్టం, చాలా ఇష్టం. అండ్ ఐ షుడ్ బి డూయింగ్ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ ఆల్సో. సో అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే ఏదైనా ఎవరైనా వస్తే they have come with their problems, they come for I accept meetings, meet ladies, whoever comes, whatever they want, different organization, all that second half of the day I keep it. సో జనరల్గా మీ డిన్నర్ and డిన్నర్ ఎర్లీ డిన్నర్ అని. సో ఎప్పుడు సార్ వస్తారో అప్పుడు డిన్నర్ ఆఫీస్ నుంచి. సో మీరు తొందరగా పడుకుని పోతారా? అంటే అంత ఎర్లీ మార్నింగ్ 10 o'clock. 10 o'clock perfect. 6 hours of sleep. 4 o'clock అంటే మిడ్ నైట్ అని ఎందుకు అన్నారంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే 11-12కి పడుకొని మార్నింగ్ 7-8కి లేస్తున్నారు కదా. నాకు హాఫ్ డే అయిపోతుంది. వెరీ అన్హెల్దీ కూడా. కరెక్ట్. అలా ఉండడం 10 o'clock 10 to 4 exactly 6 hours perfect. పర్ఫెక్ట్ స్లీప్. మీరు ఇందాక మ్యూజిక్ అన్నారు కదా, సో మీరు పాటలు పాడతారా? కర్ణాటిక్ మ్యూజిక్ ఇప్పుడు టీచర్ వచ్చి నేను నేర్చుకుంటాను. ఇప్పుడు కూడా టీచర్ రోజు వస్తారు, ఎవ్రీ వీక్లీ ట్వైస్ వస్తారు. బాగా వచ్చేసిందా ఇప్పుడు? పర్వాలేదు. ఒక పాట ఇప్పుడు టీవీకి కొంచెం ఒక లైన్ ఒక్క లైన్లో ఏమో కర్ణాటిక్ మ్యూజిక్ అందరికీ ఇష్టం ఉంటుందో లేదు. కర్ణాటిక్ మ్యూజిక్ ఇస్ వెరీ నైస్ యాక్చువల్లీ. మా మహిళల కోసం, మా కోసం ఎన్నో రకాల విషయాలను మాతో పాటు షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. విన్నారు కదండి మన శ్రీమతి విమలా నరసింహం గారు ఎంత చక్కగా చెప్పారో. ఆడపిల్ల మగపిల్ల అని తేడా లేకుండా చిన్నప్పటి నుంచే మగపిల్లలకి ఆడవారి పట్ల గౌరవం అన్నది నేర్పగలిగితే ఈ సమాజంలో ఆడవాళ్లకు ఎంతో గౌరవం లభిస్తుంది. అలాగే ఈ గొడవలు, ఈ క్రైమ్స్ ఇవన్నీ కూడా ఎంతవరకు రెడ్యూస్ చేయొచ్చు అన్నది మహిళల చేతిలోనే ఉన్నది అని చాలా చక్కగా వివరించారు. మరి ఇది ఇవాల్టి శ్రీమతి విమలా నరసింహం గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ధన్యవాదాలు.